కత్తినైతే ఎవరైనా ఆడించగలుగుతారు. అవునా? 2 కత్తుల్ని ఒకేసారి ఆడించి చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. అందులో అంత గొప్ప విషయం ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ 2 కత్తుల్ని ఆడిస్తూ ఒంటికాలపై నిలబడగలుగుతావా? నేను కాదు, మా అమ్మ అడుగుతోంది. ఇదిగో ఇదంటే చేసావు, కానీ ఇప్పుడు ఇలాగే ఆడిస్తూ 2 కాళ్ళు పైకెత్తి నిలబడగలవా? రామా, నువ్వు ఏం చెప్పావో అది నేను చేసి చూపించాను. ఒకవేళ నీలో ధైర్యం ఉంటే చేసి చూపించు. నేనా? అయ్యో లేదు మిత్రమా, నాకు ఇవన్నీ ఎక్కడొస్తాయి చెప్పు. నాకు ఇవన్నీ ఏమాత్రం రావు. నేను కేవలం నీకొచ్చో రాదో చూద్దాం అనుకున్నానంతే. అలాగే ఇంకా నాకు ఏమేం వస్తాయో నీకు మరో 5 రోజుల తర్వాత తెలుస్తుంది. యుద్ధంలో గుర్తు పెట్టుకో. అయ్యో, తను యోధుడే అవ్వచ్చు. తను యోధుడే కానీ మూర్ఖుడు. కానీ ఆలోచించాల్సింది ఏమిటంటే ఎలా అని. అబ్బా, నువ్వే నన్ను పైకెత్తి పారేశావు. నన్ను నీ శ్రేయోభిలాషినే. మరి నేనేం చెయ్యాలి? తనే నాకు చెప్పాడు ఇతన్ని ఎత్తి విసిరి చూపించమని. అప్పుడే నేను నీ బలాన్ని నమ్ముతానని నేనదే చేశాను. అసలు ఆ గొంగళి లోపల మీరున్నారని నాకేం తెలుసు? ఇక నువ్వేమో తను చెప్పాడని నువ్వే స్వయంగా విదూషకుడు అయిపోయావు. ఇప్పుడైనా అర్థమైంది కదా? పరిస్థితి ఇలాగే ఉంటే తను మిమ్మల్ని ఓడించడానికి ఎంతో సమయం పట్టదు. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఓడిపోకూడదు. ఇక మీరే నాకు ఏదైనా మార్గం చెప్పండి. నేను విజయాన్ని ఏ విధంగా పొందాలి? ఇక ఏం చేయాలనుకున్నా అది నేనే చేయాల్సి ఉంటుంది. నేనే చేస్తాను కూడా. నాకు తట్టిన ఉపాయం ప్రకారం ఆ రామకృష్ణ పండితుడి ధ్యాస నీ మీదికి రాని రాదు. ఒక కొత్తది అలాగే పెద్ద సమస్య వచ్చి పడుతుంది.